ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. దంతేవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డిఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. మాత్ అడవుల్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో 25 మంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం. పూర్తి వివరాలేంటి మహేందర్? ఇది అంబుజిమడ్లోని మాడ అడవుల్లో ఎన్కౌంటర్ సంబంధించి జరిగింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు కేంద్ర కమిటీ సభ్యులు ఇక్కడ ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారన్న పక్కా సమాచారంతో దంతేవాడ, బీజాపూర్ జిల్లాలకు సంబంధించిన డిఐజీ జవాన్లు కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ సంబంధించి చేపట్టారు. 2 రోజుల క్రితం ఈ ఆపరేషన్ సంబంధించి ప్రారంభించి మాడ అడవికి సంబంధించి అడవులకు చేరుకున్న సందర్భంలో అక్కడ మావోయిస్టులు ఎదురుపడడంతో కూడా ఎదురు కాల్పులకు సంబంధించి జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 25 మంది మావోయిస్టులు కూడా చనిపోయినట్టు తెలిసింది. దీన్ని భద్రతా బలగాలు కూడా ధృవీకరించారు. ఇంకా ఘటనా స్థలానికి సంబంధించి ఘటనా స్థలంలో కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు కానీ పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం సంబంధించి చేసుకున్నారు. ఇంకా ఆ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎంతమంది చనిపోయారనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు, ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న సమాచారం మనం చూస్తే దీన్ని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వరుసగా ఆపరేషన్ కాగాకు సంబంధించి చేపట్టిన ఈ మావోయిస్టు నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సంబంధించి చివరి దశకు వస్తున్న నేపథ్యంలో ఈ భారీ ఎన్కౌంటర్లకు సంబంధించి జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్ కూడా అంబుజిమట్టు సంబంధించిన ఏరియా. ఇది చాలా కీలక మావోయిస్టు పార్టీకి కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో సంబంధించి చివరిగా అంటే మావోయిస్టు సంబంధించి కీలక నేతలు అప్స్టైన్ అంటే తప్పించుకోవడం ప్రయత్నంలో ఈ మీటింగ్ సంబంధించి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంబుజిమట్టకు సంబంధించిన అటవీ ప్రాంతం మావోయిస్టు కంచుకోట నేపథ్యంలో ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి మతం మార్చాలన్నది కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కీలక నేతల ఉద్దేశం. ప్రస్తుతం కొంతకాలం పాటు ఇక్కడ అడవి నుంచి బయటికి వెళ్తే మనం ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించట్లేదు అన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర నిఘా వర్గాలకు సంబంధించి పక్కా సమాచారం రావడంతో కూడా ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులకు వాళ్ళు సమాచారం అందించారు. దీంతో 2 రోజుల నుంచి కూడా సీరియస్ గా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతూ వస్తుంది. ఇవాళ ఈ ఎదురుకాల్పులకు సంబంధించి జరిగాయి. అయితే ఇందులో చనిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారా లేదన్నది పోలీసులు మొత్తాన్ని రికార్డ్స్ గుర్తించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఇది కూడా మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుచేతగానే మనం పరిగణించాల్సి ఉంది. మే ఎండింగ్ ఈ నెల చివరి కల్లా టోటల్ గా ఆపరేషన్ ప్రకారం పూర్తయ్యే అవకాశం ఉందంటూ కేంద్ర పోలీసు నిఘా వర్గాలకు సంబంధించి చెప్తున్నా. దీంతో ఈ 10 రోజులు కూడా చాలా కీలకం. వర్షాకాలం ఎండింగ్ అంటే వర్షాకాలం ప్రారంభం అయ్యే సమయానికి ఆపరేషన్ పూర్తవ్వాలన్నది వారి టార్గెట్. దాని ప్రకారం ఈ సీరియస్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వరుస ఎన్కౌంటర్లలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందుతూ ఉన్నారు. గట్టి ఎదురుదెబ్బ తగులుతూనే ఉన్నాయి మావోయిస్టులకు సంబంధించి. మరి వారి ఏరివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. కేంద్ర కమిటీ నాయకులు ఏం చెప్తున్నారు ఈ యొక్క ఘటనలపైన, తగులుతున్న ఎదురుదెబ్బలకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి మహేందర్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆపరేషన్ కాగా చేపట్టిన నేపథ్యంలో అన్ని ప్రాంతాలు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాలన్నీ పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ పూర్తిగా బేస్ క్యాంపులు, పోలీసు బేస్ క్యాంపులకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం కూడా మావోయిస్టు పార్టీకి ఇవ్వకుండా చాలా వాళ్ళ వ్యూహాత్మకంగా చాలా పెద్ద ఎత్తుగడగా వాళ్ళు ముందుకు వెళ్తున్న ఆ పరిస్థితి అనిపిస్తుంది. ఈ ఆపరేషన్ అనేది దాదాపుగా ఏడాది క్రితమే వాళ్ళ ఒక పక్క ప్లాన్ ప్రకారం మావోయిస్టులకు కంచుకోట ఉన్న ప్రాంతాలని వాళ్ళ ఐడెంటిఫికేషన్ సంబంధించి చేశారు. ఐడెంటిఫికేషన్ లో భాగంగానే గత ఏడాదిన్నరలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడానికి కూడా ప్రధాన కారణం మావోయిస్టు సంబంధించి గతంలో చాలా అంటే కీలకమైన నేతలు అంటే కేంద్ర కమిటీలో ఉన్న కీలకమైన సభ్యులు పోలీసులు భద్రతా బలగాలు కుంభింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో వాళ్ళు కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు వేసి తప్పించుకునే ప్రయత్నాలు సంబంధించి చేసేవారు. కానీ ఇప్పుడు అవకాశం అనేది పోలీసు భద్రతా బలగాలు ఇవ్వట్లేదు. పూర్తిగా ఆ ప్రాంతం సంబంధించి ఒక త్రిముఖ ఆకారంలో ట్రయాంగిల్ యాంగిల్లో పోలీసు భద్రతా బలగాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో వాళ్ళు తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోతుంది.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ చర్చలు అంటే కొంతకాలం పాటు కూడా ఈ పూర్తిగా ఎన్కౌంటర్ దూరంగా ఉంటాము, ఈ కాల్పులకు సంబంధించి దూరంగా ఉంటాం మావోయిస్ట్ పార్టీ ప్రకటించినా గానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఏమాత్రం వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు సీరియస్ గా తీసుకోవట్లేదు. వారి టార్గెట్ ఒకటే, ఈ ఆపరేషన్ కగర్ అనేది పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, మావోయిస్ట్ పార్టీ రిక్వెస్ట్ ని కూడా పరిగణలోకి తీసుకోవద్దన్నది వాళ్ళకి సీరియస్ ఉద్దేశం. అందుకని మావోయిస్ట్ పార్టీ ఎన్ని లేఖలు విడుదల చేసినా వాళ్ళు వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు. వాళ్ళు చేసే ఆపరేషన్ అనేది వాళ్ళు చేస్తున్నారు. వారు ఈ మంత్ ఎండింగ్ కల్లా వాళ్ళు అనుకున్న దాదాపుగా 80% వరకు కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉన్నాయి. కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్న సమాచారం పట్ల ఇంకో 2 భారీ ఎన్కౌంటర్లు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ 2 భారీ ఎన్కౌంటర్లు కేంద్ర కమిటీ సభ్యులే టార్గెట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కింది స్థాయి నేతలందరూ చాలా వరకు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 6 నెలల వ్యవధిలో ఏకంగా 850 మంది మావోయిస్టులు సానుభూతి పరులు కానీ కింది స్థాయి కమిటీ కానీ సభ్యులు కానీ వాళ్ళు లొంగిపోయారంటేనే మావోయిస్ట్ పార్టీ ఎంత గట్టి పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్నట్టు రోజు రోజుకి లొంగిబాటు ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఎన్కౌంటర్ లో మావోయిస్టు ప్రాణాలు కోల్పోవడం ఈ అన్ని వరుసగా జరుగుతున్న నేపథ్యంలో 50 ఏళ్లలో మావోయిస్టు పార్టీకి ఇంత గట్టి పరిస్థితులు ఎప్పుడు లేవని కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొందరు కీలక నేతలు కూడా చెప్తున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ భద్రతా బలగాలకు సంబంధించి ఎత్తుగడలు ఇంత సీరియస్ గా చేసిన ఎత్తుగడలను ఏ విధంగా ముందుకెళ్లి మావోయిస్టు పార్టీ మనుగడ సాధిస్తుందన్నది మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే ఉంది. ఓకే మహేందర్.